నమస్కారం. ఈ రోజున మా అమ్మగారి బంధువులైనటువంటి అనంతపురం జిల్లా వాస్తవ్యులు యాటగిరి సాయి కుమార్ గారికి, అదేవిధంగా కోట నాగరాజు గారికి అమ్మమ్మ గారు చెప్పినట్టు బంధువులు వాళ్ళు సింగిల్ పాలిష్డ్ రైస్ ఆడిషన్ జరుగుతూ ఉంది. విజయదశమి అక్టోబర్ 2 విజయదశమి రావడం జరుగుతూ ఉంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, అందరికీ ఆడించి బిల్లింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. విజయదశమి పండుగ కాబట్టి అందులో బాగా వస్తాయి. ఒక 3 రోజుల ముందు రైస్ అయిపోతుంది మనగానే చెప్తే ఒక్కగానికి అందరూ ఆడించి బిల్లింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజున అనంతపురం రాయలసీమ చేసిన అనంతపురంకి, అదేవిధంగా నెల్లూరుకి, గుంటూరుకి రైస్ ఆడిస్తున్నాం. నమస్కారం. ఈ రోజున మనం నంద్యాల రాయలసీమ రీజన్ నంద్యాలకి రెండు KNM 12368 ప్యాడీ వెరైటీ పంపించడం జరుగుతూ ఉంది. సీడు అంటే వరి సాగు చేసుకోవడానికి. అదేవిధంగా అనంతపురం జిల్లా అనంతపురంకి రైస్ బ్యాగ్స్, అదేవిధంగా నెల్లూరుకి ఈ రోజున మనం పంపించడం జరుగుతూ ఉంది. RNR 15048 తెలంగాణ సోనా రైసు, అదేవిధంగా KNM 12368 వరి సీడ్స్, ప్యాడీ సీడ్స్ వరి సాగు చేయడానికి ఈ రోజున నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం పంపించడం జరుగుతుంది. నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా అనంతపురం రాయలసీమ రీజన్లో 3 రైస్ బ్యాగ్స్, అదేవిధంగా నంద్యాలకి 2 వరి విత్తనాలు కోనారం 12368 సీదర సిద్ధి గారు రూపొందించినారు. ఆ సీడ్ పంపించడం జరుగుతూ ఉంది ఈ రోజున. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం 3 ఊర్లకి రైస్ పంపించడం జరుగుతూ ఉంది. అనంతపురం రాయలసీమ ప్రాంతంలో ఉన్న అనంతపురం, అదేవిధంగా నెల్లూరు, నంద్యాల 3 ఊర్లకి మనం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. నంద్యాలకు వచ్చి KNM 12368 సీడు. అమ్మ తరపున బంధువులు వేటగిరి సాయి కుమార్ గారు, అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చినప్పుడల్లా కనపడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తోట నాగరాజు గారు, వీళ్ళకి మనము పంపించడం జరుగుతూ ఉంది. సింగిల్ పాలిష్డ్ రైస్, ముడి బియ్యంలో ఫస్ట్ ధాన్యాన్ని రైస్ మిల్క్ దూసి వచ్చినప్పుడు మొదట లేయర్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్ అందరూ తినలేరు, అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం తినగలుగుతారు. ఎందుకంటే మొదట లేయర్ పోతుంది కాబట్టి హస్క్ అనేది డైజెషన్ ప్రాబ్లంగా ఉంటుంది. సింగిల్ పాలిష్ అంటే ఒంటి పొట్టు బియ్యం 2 లేయర్లు పోతాయి. దీంట్లో హస్క్ బ్రాను 2 లేయర్లు పోతాయి సింగిల్ పాలిష్. నెక్స్ట్ హస్క్ బ్రాన్ జర్మ్ 3 లేయర్ పోతే మనకు వచ్చేది వైట్ రైస్. మన భారతదేశంలో ఎక్కువగా తినేది వైట్ రైస్. ఆ విధంగా ఈ రోజున సింగిల్ పాలిష్ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉంది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. థ్యాంక్ యూ.